కొత్తగూడెంలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చర్చించుకోవాలి సచిన్. మొత్తం 60 స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ 22, సిపిఐ 22 స్థానాలు దక్కించుకుంటే బీఆర్ఎస్ 8 స్థానాలకు పరిమితం. మనం చెప్పాం అక్కడ కాంగ్రెస్ సిపిఐ కలిసి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే సిపిఐకి కాంగ్రెస్కి మధ్యలో పొత్తు అయితే లేదు, కాకపోతే ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంది అనేది ఇంతకుముందే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. సిపిఐ కాంగ్రెస్ కలిసి అధికారం చేజిక్కించుకోబోతుంది కొత్తగూడెం లాంటి కొద్దిసేపటి క్రితమే బట్టి విక్రమార్క అయితే చెప్పారు. కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి, కాంగ్రెస్ సిపిఐ ఖాతాలోకి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది. నిజానికి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఒక పొత్తుతో కొత్తగూడెం మేయర్ సీట్ దక్కించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది, కానీ అది సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎవ్రీ లైక్లీహుడ్ ఏంటంటే సిపిఐ కాంగ్రెస్ కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంటే బీజేపీ మాత్రం 2 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. ఏదైతే ఆర్టీవీ చెప్పిందో ఇక్కడ 2 స్థానాలు కూడా అక్షరాలా నిజమైంది సచిన్. రైట్, ఇంట్రెస్టింగ్ కార్పొరేషన్స్ గురించి మాట్లాడుకునే సందర్భం, అట్ ద సేమ్ టైం ఇంక మున్సిపాలిటీస్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే మున్సిపాలిటీస్ మనం చెప్పినట్టుగా 116 స్థానాలకు గాను 86 కాంగ్రెస్ సొంతం చేసుకుంటుంది, బీఆర్ఎస్ 24, బీజేపీ 5 అండ్ ఎంఐఎం 1. బట్ కొంచెం అక్కడ క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం టెన్స్ వాతావరణంతో దానికి సంబంధించి అండ్ రిమెంబర్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఉంది, గేమ్ స్టార్ట్ అనే సెగ్మెంట్లోకి మేము వెళ్ళబోతున్నాం. ఆ సెగ్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కనుక ఎటువంటి పరిణామాలు నెక్స్ట్ చోటు చేసుకునే అవకాశం ఉందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తప్పకుండా సచిన్. ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన మన ప్రీపోల్ సర్వే కూడా అక్షరాల నిజమైందని చెప్పాలి. ఒకసారి మీకు నంబర్తో సహా చెప్తాను సచిన్. ఇప్పటిదాకా మనం ఇచ్చిన నంబర్ 86, 23, 24, 5, 1. ఈ రకంగా చూస్తే ఇప్పటికీ డిక్లేర్డ్ రిజల్ట్స్ చూడండి ఒకసారి. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 13 అండ్ హంగ్ దాదాపు 38 స్థానాల్లో హంగ్ ఉంది. ఇక్కడే మతలబు ఉంది. ఇక్కడే మనం చెప్పిన మ్యాజిక్ నెంబర్ ఏదైతే ఉందో మనకు సరిగ్గా సరిపోతుంది. ఒకసారి చూడండి, 64 ఆల్రెడీ డిక్లేర్డ్ అన్నప్పుడు ఈ 38లో కూడా నా దగ్గర క్లియర్గా మొత్తం ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన, ప్రతి మున్సిపాలిటీకి సంబంధించిన లిస్ట్ ఉంది. దీంట్లో దాదాపు 21 స్థానాల్లో ఈ హంగ్ 38 స్థానాల్లో 21 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అది హంగే కావచ్చు, అబ్సల్యూట్గా ఆ మ్యాజిక్ ఫిగర్కి టచ్ కాకపోవచ్చు, బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 21 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. ఒక్కసారి లెక్కేయండి, 64 ప్లస్ 21 ఎంత అవుతుంది చూడండి. 64 ప్లస్ 21 మొత్తంగా 85. మనం చెప్పిన నంబర్ చూడండి ఒకసారి, 86. జస్ట్ వన్ నంబర్ ఇస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, కాబట్టి మీరు 98% దీన్ని 99% కూడా మన ఆర్టీవీ సర్వే కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. అట్లాగే ఇంకొకటి చూడండి, బీఆర్ఎస్ చూడండి. బీఆర్ఎస్ ఇప్పటికే 13 స్థానాలు డిక్లేర్ అయింది. ఇప్పుడు ఈ 38 ఏదైతే హంగ్ స్థానాలు ఉన్నాయో అందులో దాదాపు 11 స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. దాన్ని బట్టి చూడండి, 13 ప్లస్ 11 ఎగ్జాక్ట్గా 24 బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వెరీ నియర్ టు దట్. ఇంకొకసారి చూసినప్పుడు మనం బీజేపీకి ఏదైతే 5 సీట్లు గెలుచుకోపోతుందని చెప్తున్నామో, ఏ 5 సీట్లు అని చెప్తున్నామో అందులో దాదాపు ఇప్పుడు 21 ప్లస్ 10 31 పోను ఇంకొక 7 స్థానాలు ఉన్నాయి. దాంట్లో చూస్తే బీజేపీకి 5 స్థానాలు దక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవి కూడా మీకు చెప్తాను నేను. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఆదిలాబాద్లో మొత్తం 49 ఉంటే అందులో 21 స్థానాలు గెలుచుకొని ముందంజలో ఉంది. నెక్స్ట్ రాయ్కల్, కరీంనగర్ జిల్లాకు చెందిన రాయ్కల్లో 12లో 5 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. అలాగే మెట్పల్లిలో 26 స్థానాలు ఉంటే
10 స్థానాలు 10 వార్డు దక్కించుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. దాని తర్వాత నారాయణపేటలో కూడా మొత్తం 24 స్థానాలు ఉంటే 24లో 11 స్థానాలు దక్కించుకొని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అక్కడ జరిగే సమీకరణల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకో రెండు చెప్తాను. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా నిర్మల్లో ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ 42లో 13 స్థానాలు దక్కించుకుంది బీజేపీ. అలాగే కామారెడ్డిలో 49లో 18 స్థానాలు దక్కించుకొని సెకండ్ లార్జెస్ట్ పార్టీ. ఈ పైన 4లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ ఖచ్చితంగా అధికారానికి చేరువయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా 2 స్థానాల్లో ఉంది. ఈ 4 స్థానాలు ప్లస్ ఈ రెండిట్లో కనీసం ఒక్క స్థానంలో అయినా బీజేపీ గెలవగలిగితే ఖచ్చితంగా మనం చెప్పిన 5 నంబర్ వస్తుంది. ఈ లెక్కన మనం ఏదైతే చెప్పామో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి మనం ఎంఐఎం గురించి మాట్లాడుకున్నాం. ఎంఐఎం భైన్సాలో విజయకథను ఎగరేసింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అధికారానికి జస్ట్ ఒక్క సీటు తేడాతో మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ